వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 110 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్, 110 గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది చేరియాల దగ్గర ఉన్న ఒక చేరియాల మీకు నార్మల్ అంటే కాలనీస్లో ఉన్న ఇల్లు అనమాట. యాక్చువల్గా ఇది వెంచర్లో ఉన్న ఇల్లు కాదు, కాలనీస్లో 110 గజాలు ఈస్ట్ ఫేసు. దీనిది 130 నుంచి 150 గజాలు. సైజెస్ ఎలా ఉన్నాయి అట్లా వచ్చినాయి. బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజు, కిచెన్ సైజ్ అన్ని సైజెస్ సూపర్గా వచ్చాయి. ఈవెన్ కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది. మీకు నేను మొత్తం పార్కింగ్తో సహా అన్ని సైజెస్ చూపిస్తాను క్లియర్గా. దీంట్లో 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు. చుట్టుపక్కల ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి, జనాలు ఉంటున్నారు. ఇప్పుడు ఇది వెస్ట్ ఫేస్, ఈ ఇంట్లో ఉంటున్నారు చూడండి. చుట్టుపక్కల ఇల్లు అన్నీ ఉన్నాయి, చుట్టుపక్కల ఇల్లు అన్నింటిలో జనాలు ఉంటున్నారు. మీకు మొత్తం వీడియో చూపిస్తానండి. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఇది రోడ్ అండి. రోడ్ నుంచి పార్కింగ్ ఏరియా. దీంట్లో ఒక చిన్న కార్ వస్తుంది. చిన్న ఫ్యామిలీకి సంబంధించిన ఇల్లు కాబట్టి ఒక చిన్న కార్ వస్తుంది. ఈ చిన్న కార్ సంబంధించిన సైజెస్ చూపిస్తాను. సో ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఈశాన్య మూల బోర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇది హార్వెస్టింగ్ అండి. హార్వెస్టింగ్ అందరూ పెట్టరు, ఈ ఇంటికి ఈయన పెట్టారు, ఈ బిల్డర్ పెట్టారు హార్వెస్టింగ్. అట్ ద సేమ్ టైం ఇది వాటర్ సంప్ కూడా పెద్దదండి. సో ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ నేను వాష్ ఏరియా చూపిస్తాను. చూపించే ముందు పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ డైమెన్షన్స్తో సహా అంతా చూపిస్తాను నేను. 12.315, 11.515. సో చూడండి, ఇది వాష్ ఏరియా. అట్ ద సేమ్ టైం ఇది చూడండి, పైకి వెళ్ళాలని స్టెప్స్ గ్రానైట్ వేశారు, స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసిందండి. ఇల్లు చాలా బాగా వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా, నేను చెప్తున్నాను. ఫ్రంట్లో చూడండి, ఈ ఏరియాలో టైల్స్ వచ్చాయి. సో ఇక్కడ టేక్వుడ్ అండి, మెయిన్ డోర్ కంప్లీట్ టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ విత్ గ్లాస్ ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఓకే, లోపల మొత్తం మెయిన్ హాల్ ఇల్లు మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయండి. వెట్టిఫైడ్ టైల్స్ వేశారు. ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్. ఇది మెయిన్ హాల్లో ఇది టీవీ ఏరియా. ఇక్కడ నార్త్ డోర్ కూడా వచ్చిందండి. యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో. ఈ స్లైడింగ్ విండో చాలా రోజులు స్టాండ్ బై వచ్చేస్తుందండి. సింగిల్ కోట్ పెయింటింగ్ వేశారు, డబుల్ కోట్ పెయింటింగ్ ఉంది. మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దామా. 110 స్క్వేర్ యార్డ్స్ అయినా మీకు డైమెన్షన్స్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుందండి. 11.340, అట్ ద సేమ్ టైం 9.970. ఇది హాల్ యొక్క సైజు. ఇది 110 స్క్వేర్ యార్డ్సే, చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సూట్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం చూడండి, ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ కూడా సఫిషియంట్ డైనింగ్ వచ్చిందండి, సూపర్ డైనింగ్ వచ్చింది. డైనింగ్ ఏరియా యొక్క సైజు చూపిస్తున్నాను. 10.240, 8.755. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో షెల్ఫ్స్ ఇచ్చేసారండి. అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో వచ్చింది, వెంటిలేషన్ పర్పస్. ఇది చూడండి, కిచెన్ చూడండి, ఓపెన్ కిచెన్, చాలా పెద్ద ఓపెన్ కిచెన్. 110 స్క్వేర్ యార్డ్స్లో నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఇల్లు చాలా బాగా వచ్చింది, సైజ్ వండర్ఫుల్గా వచ్చింది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక చిన్న పూజా రూమ్ లాగా ఇచ్చారు. నేను కిచెన్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను చూడండి. 8.700, మళ్ళీ ఇక్కడి నుంచే కిచెన్ సైజ్ 9.740. సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు. కింద మొత్తం మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా. టైల్స్ చూడండి, వండర్ఫుల్గా ఉన్నాయి, లుకింగ్ బెస్ట్ టైల్స్ చూడండి. షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో, స్టీల్ వాష్ బేసిన్, పూజా రూమ్కి సంబంధించిన సజ్జ లాంటిది పెట్టుకోవడానికి ఇక్కడ. సో చాలా కన్వీనియంట్గా, చాలా కంఫర్ట్గా వచ్చింది. హాలు, పూజా రూము, డైనింగ్ సపరేట్ చాలా బాగా వచ్చాయి. అట్ ద సేమ్ టైం కామన్ వాష్రూమ్. ఇక్కడ బెడ్రూమ్స్కి వెళ్ళే ఏరియా ఇది. సో అందుకని ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్లో ఇక్కడ చూడండి, ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్లో టైల్స్ కూడా వండర్ఫుల్గా వచ్చాయి. సో ఇది వచ్చేటప్పటికి ఇక్కడ నేను ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ 6x6 కార్డ్స్ వేసుకుంటే చాలా స్పేస్, మంచి స్పేస్ వచ్చిన చిల్డ్రన్స్ బెడ్రూమ్.
6x6 కాట్స్ వేసుకుంటే లాట్స్ ఆఫ్ స్పేస్ వచ్చిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. 9.910 11.170. దీంట్లో 6x6 కార్డ్స్ వచ్చేస్తాయా. బెడ్రూమ్స్లో కామన్గా ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి, యూపీవీసీ విండో, తర్వాత బీర్వా స్పేస్, తర్వాత వుడ్ వర్క్ చేయించుకునే షాప్స్, చాలా స్పేస్ వచ్చిన చిల్డ్రన్స్ బెడ్రూమ్. 110 స్క్వేర్ యార్డ్స్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 110 స్క్వేర్ యార్డ్స్ 150 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు లాగా వచ్చిందండి. అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్, తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు అండి, మంచి స్పేస్ ఉన్న ఇల్లు మాస్టర్ బెడ్రూమ్. 11.505 9.710. దీంట్లో కూడా మీకు బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి, చాలా స్పేషియస్గా ఉన్న మాస్టర్ బెడ్రూమ్. తర్వాత వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో, ఏసీ పాయింట్స్, కామన్గా ఏసీ పాయింట్స్. తర్వాత ఇవన్నీ పక్కకు పెడితే మీకు లాస్ట్కి వచ్చినప్పటికి ఇక్కడ చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో ఇది డ్రెస్సింగ్ ఏరియా, ఈ కొంత స్పేస్ ఉంది కదా, ఈ కొంత స్పేస్ డ్రెస్సింగ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను మీకు, ఇది అటాచ్డ్ వాష్రూమ్. సూపర్గా వచ్చింది కదా ఇల్లు, సైజ్ సూపర్గా వచ్చిందండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే వండర్ఫుల్ అవుతుంది. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేసాయి, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి, మీకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చేస్తారు, ఇన్వర్టర్ వైరింగ్ ఇచ్చేస్తారు, స్విచ్చెస్ కూడా చూడండి మంచి స్విచ్చెస్ ఇచ్చారు. దిస్ ఈజ్ కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోండి. నార్త్ ఏరియాలో చివర్లో చిన్న వాష్ ఏరియా లాగా ట్యాప్ పెట్టారు, కావాలంటే ఈ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.